అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు థ్రెట్ ఉందా? ఆయన ప్రాణాలకు ముంపు పొంచి ఉందా? ఆయనపై దాడి చేసే అవసరం ఎవరికుంది? గ్రేటర్ పరిధిలో హేమీల అక్రమ కట్టడాల్ని కూల్చివేయడంతో రంగనాథ్పై ఎవరు కక్ష పెంచుకున్నారు? అందుకే రంగనాథ్కి ప్రభుత్వం భద్రత పెంచిందా? ఇందుకీ రంగనాథ్ చుట్టూ ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. గత కొన్ని రోజులుగా నగరంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను నోటీసులిచ్చి కూల్చివేస్తోంది. హైడ్రా అధికారులు ప్రస్తుతం హైదరాబాద్లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. ఈ హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ దానికి ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను కమిషనర్గా నియమించింది. ఇక ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అత్యాధునిక టెక్నాలజీ మెషిన్లతో భారీ భవనాలను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంచలనమైన కేసులను టేకప్ చేసి పేరు తెచ్చుకున్న ఏవి రంగనాథ్ను కాంగ్రెస్ సర్కార్ ఏరికోరి తీసుకొచ్చి హైడ్రా కమిషనర్గా నియమించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏవి రంగనాథ్ ప్రాణాలకు కూడా థ్రెట్ ఏర్పడినట్లు సమాచారం. ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్కు ముప్పుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. ఆయన ఇంటి వద్ద కూడా భద్రతను ఏర్పాటు చేశారు. మధురా నగర్లోని ఆయన ఇంటి వద్ద 2 సెక్యూరిటీ సిబ్బంది నియమించారు. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో ఏ జిల్లాలోనైనా అక్రమ కట్టడాలు కూల్చడానికి తమ వద్ద ఉన్న అత్యాధునిక యంత్రాలను సహాయంగా పంపుతామని ప్రకటించి సంచలనం సృష్టించారు రంగనాథ్. ఆక్రమణలు తప్ప తమకేమీ కనబడవని, వ్యక్తులతో సంబంధం లేదని ఆయన చెప్పడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో ఆయన ప్రాణాలకు ముప్పుందని ప్రభుత్వానికి సమాచారం అందింది. హైడ్రా కూల్చిన కట్టడాల్లో పెద్ద పెద్ద తలకాయలున్నాయి. దీంతో రంగనాథ్పై ద్వేషంతో ఏదైనా చేయొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం రంగనాథ్కు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది.